ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేశ్వరు స్వాగతం. ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశిలో మూలానక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం జూలై నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రులకి 2 ముఖ్యమైన సూచనలు. ఈ నెలలో 15వ తారీఖున ఆషాఢ మాసంలో జరిగి గుప్త నవరాత్రి పూజలు జరుగుతాయి. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మన దేవప్రసన్న కార్యాలయం మహాకామేశ్వరి పీఠంలో ఈ వారాహి నవరాత్రులు జరుగుతాయి. ఇందులో అందరూ పాల్గొనవచ్చు. సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో పూజ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. ఈ పూజలు అందరూ తప్పకుండా పాల్గొనండి. ఈ పూజలకు సంబంధించిన వివరాలను కూడా తర్వాత వీడియోలు అప్లోడ్ చేస్తాను. అలాగే నెలకు 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 5వ తేదీ జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. ఈ 15 రోజులు ఎలా ఉంటుందో చూద్దాం. 8 ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకుందాం. హెర్మిట్ కార్డు తీసుకుందాం. హ్యాంగ్డ్ మ్యాన్. మీ పని మీరు చేసుకుంటూ పోతూ ఉంటాయి. అంటే పనుల్లో ఆలస్యము, పనుల్లో విఘ్నాలు, ఎస్కేప్ అవ్వడం ఇలా కాకుండా మీ పని మీరు చేసుకుంటూ గౌరవప్రదంగా ఉంటే సమస్యలన్నీ తీరతాయి. 2వ వారం పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. మొదటి వారం కంటే 2వ వారం పూర్తి అనుకూలత ఉంటుంది. సమాజంలో గుర్తింపు, గౌరవం ఉంటాయి. ప్రతి మనిషికి ఒక క్యారెక్టర్ ఉంటుంది. మాట్లాడే విధానం కానీ, నలుగురితో ప్రవర్తించే విధానం కానీ, ఇవన్నీ కూడా ఆ క్యారెక్టర్ బిల్డప్ చేసుకోవాలి. ఒరిజినల్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, మధ్యలో మారిపోయేది ఒకటి ఉంటుంది. ఈ మధ్యలో మారిపోయిన దానివల్ల ఇబ్బందులు వస్తాయి. ఒరిజినల్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో అది కోపంగా ఉండండి, శాంతంగా ఉండండి, ఏదైనా కానీ మీ ఒరిజినాలిటీ ఏదైతే ఉందో అది పోగొట్టుకోవద్దు. మీ ఒరిజినల్గా క్యారెక్టర్ మీరు అంటే మెయింటైన్ చేయడం మూలంగా మంచి గుర్తింపు, గౌరవం వస్తాయి. సమస్యలు తీరుతాయి. సమస్య పరిష్కార శక్తి వస్తుంది. అన్నింటిలో కూడా సక్సెస్ వస్తుంది మీకు. లేకపోతే అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. అలా కాకుండా జాగ్రత్తగా చూసుకోండి. సక్సెస్ఫుల్గానే ఉంటుంది. సమస్య మూల కారణం తెలుస్తుంది. సమస్య తీరుతుంది. బాగుంటుంది అంతా కూడా. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 5 ఆఫ్ వ్యాండ్స్, ప్రజెంట్ సన్, ఫ్యూచర్ 5 ఆఫ్ పెంటికల్స్. మీ గతంలో కొన్ని విషయాల్లో అంతర్మథనం. మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, తెలియనటువంటి అయోమయం, అంతర్మథనం. దాని నుంచి నెమ్మదిగా బయటపడుతూ స్థితి. కుటుంబంలో కానీ, ఉద్యోగంలో కానీ, సమాజంలో కానీ నీకు నేను ఉన్నాను అని ధైర్యం చెప్పేవాళ్ళు, చిన్న చిన్న విజయాలు, మీకు కొంత పీస్ఫుల్ లైఫ్, ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. ప్రస్తుతం ఫ్యూచర్లో కూడా మీరు మంచి కమ్యూనికేషన్స్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ మెయింటైన్ చేస్తే సమస్యలు లేకుండా ఉంటాయి. ప్రశాంతమైన జీవితం సాగుతుంది. సమస్యలు లేకుండా హ్యాపీగా కాలం గడిపే అవకాశం ఉంటుంది. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 5 ఆఫ్ వ్యాండ్స్, సామాజికంగా 4 ఆఫ్ వ్యాండ్స్. కుటుంబపరంగా మీరు మౌనాన్ని ఆశ్రయించండి. అనవసర వివాదాలు తలదోచొద్దు. అనవసర మాటలు మాట్లాడద్దు. ఎవరైనా ఏమైనా అన్నా కానీ సమాధానం చెప్పండి, మౌనంగా ఉండిపోండి, పక్క వెళ్ళిపోండి అక్కడి నుంచి. మీకు అర్థమవుతూ ఉంటుంది ఇక్కడ ఒక ఇష్యూ జరగబోతోంది అనే విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది. ఏమవుతుందో చూద్దామని మీరు దాన్ని అక్కడ కూర్చోకుండా మీకు అనవసరం వెళ్ళిపోండి అక్కడి నుంచి. హ్యాపీగా ఉంటారు. లేకపోతే తలనొప్పి అంతా కూడా. సామాజికంగా బాగానే ఉంటుంది. గుర్తింపు, గౌరవాలు వస్తాయి. మీకు 2వ వారంలో 8వ తారీఖు తర్వాత కొంచెం విహారయాత్రలు, తిరగడం, బయట పీస్ఫుల్గా ఉండడం, జాయ్ఫుల్ వాతావరణం అన్నీ కూడా కనబడుతున్నాయి. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? డెవిల్ కార్డు తీసుకోవాలి. క్వీన్ ఆఫ్ కప్స్. ఎవరిని ఉద్యోగం మారాలనుకుంటున్నారా? చాలామంది పిల్లలు స్కూళ్ళు ఎక్కడ ఉన్నాయి, మంచి స్కూల్ బెంగళూరులో ఎక్కడ జాయిన్ చేద్దాం, బెంగళూరు వెళ్ళిపోదాం హైదరాబాద్ నుంచి, ఇలా పిల్లల కోసం వాళ్ళ లైఫ్ స్టైలు, ఏరియా అవన్నీ మార్చుకునే ప్రయత్నాలు చేస్తారు. ఒకసారి ఆలోచించుకోండి. రిటైర్ అయ్యి పిల్లల దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? ఆలోచించుకోండి. పిల్లల కోసం ఉద్యోగం, ఏరియా మార్చాలనుకుంటున్నారా? ఆలోచించుకోండి. 1-2 సార్లు ఆలోచించుకోండి. తొందరపడకుండా నిర్ణయాలు తీసుకుని తొందరపడితే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? జడ్జిమెంట్. ఎందుకు ఉద్యోగం లేదు, ఎందుకు ఉద్యోగం రావట్లేదు, ఎందుకు ఉన్న ఉద్యోగం పోయింది అనే విషయాన్ని కూర్చొని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుని మీకు మీరే మిస్టేక్ని రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? బాగుంటుంది. 9 ఆఫ్ పెంటికల్స్. అన్ని రకాల వ్యాపారాలు బాగుంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు చేసే బిజినెస్లు, ఈ డిజైనింగ్, క్లాత్ డిజైనింగ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఎంబ్రాయిడరీ వర్క్స్ కానీ, బొటిక్స్ ఇలాంటివి కూడా చాలా బాగుంటాయి.
ఫుడ్ బిజినెస్ వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? ఎస్ ఆఫ్ సోర్ట్స్ బాగుంటుంది. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ మీకు ఎటువంటి సమస్య ఉండదు. మీరు ఆడవారైతే మీకు, మీరు మగవారైతే మీ శ్రీమతి గారికి కొంత అనారోగ్య సూచన కనబడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. నరదృష్టి, దృష్టి దోషం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. గైనిక్ ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చే అవకాశం కనబడుతుంది. ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? నైట్ ఆఫ్ సోర్ట్స్ డిస్కషన్స్ ఆగిపోయినవి ఏవైతే ఉంటే రీస్టార్ట్ అవుతాయి. విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలిసే అవకాశం ఉంటుంది. సమాజంలో గుర్తింపు, గౌరవాలు వస్తాయి. లైఫ్లో రీస్టార్ట్, ఫ్రెష్ స్టార్టప్ అంతా ఉండదు, బాగుంటుంది. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? మెజీషియన్ ఆడవారికి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ సోర్ట్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది? ఫోర్ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థుల పిల్లలకి ఎలాగ ఉంటుంది? క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మగవారు చాలా బాగుంటుంది. పట్టిన బంగారంలాగా ఉంటుంది. గుర్తింపు, గౌరవాలు అన్నీ ఉంటాయి. చాలా 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 బాగుంటుంది. ఈ 15 రోజులు కూడా బాగుంటుంది. కంఫర్ట్, లైఫ్లో ఏం చేస్తే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది అవన్నీ మీరు చేసుకుంటారు. మీ గురించి మీరు ఆలోచించుకుంటూ జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తారు. ఆడవారు అనవసర వివాదాలు తలదూర్చొద్దు, మాట జారద్దు, నోరు జారద్దు. మీకు చిరాకు, కోపం ఉన్నాయని చెప్పి తిడితే అందరూ పడరు. ఈ విషయం తెలుసుకోవాలి. మీరు ఉద్యోగంలో ఉన్నా, ఎంత పెద్ద హోదాలను, రాజకీయాలను ఎక్కడున్నా కానీ మీరు అనవసరంగా మాట జారి, నోరు జారితే మాత్రం ఎవరు మాట పడరు. ఇది గుర్తుపెట్టుకోండి. వైవాహిక జీవితంలో అకస్మాత్తుగా ఊహించిన చిక్కులు, ఎప్పుడూ అయిపోయింది మళ్ళీ ఇష్యూ రీఓపెన్ అవ్వడం, పాత విషయాలు తవ్వుకొని గొడవలు పెట్టుకునే అవకాశాలు ఉంటాయి. పట్టుదలకి, పంతాలకి పోకండి. మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. మౌనాన్ని ఆశ్రయించండి. సంతానపరంగా ఇబ్బందులు ఏమి ఉండవు. సంతాన సమస్య ఏం చేయాలో అవన్నీ మీరు న్యాయం చేస్తారు. ప్రత్యేకమైన ఇబ్బందులు, చికాకులు ఏమి ఉండవు, బాగానే ఉంటుంది. విద్యార్థుల పిల్లలు కూడా బాగుంటుంది. పెళ్లి కానమ్మని పెళ్లి సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. క్యాంపస్ ఇంటర్వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. లైఫ్లో సెటిల్మెంట్ చాలా బాగుంటుంది. నక్షత్రాల వారిగా తీసుకుంటే మూల వాళ్ళకి ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ వ్యాండ్స్ పూర్వాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఉత్తరాషాఢ మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఈ చెప్పిన ఇబ్బందుల్ని కూడా ఉత్తరాషాఢ వాళ్ళకి కనబడుతున్నాయి. ఏదో రకమైన సమస్య, ఎదురుచూపు, ఇంకా ఎదురు చూడాలి, ఇంకా ఎదురు చూడాలి, తేమలతో పని ఏది కూడా. మూల వాళ్ళు చాలా బాగుంటుంది. అకస్మాత్తుగా అవకాశాలు కలిసి వస్తాయి, బాగుంటుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా గుర్తింపు, గౌరవం, సమాజంలో హోదాన్ని వస్తాయి. అన్ని రకాలు కూడా చాలా బాగుంటుంది. పూర్వాషాఢ వాళ్ళకు కూడా ఆర్థికమైన బలమైన ఇది వస్తుంది. మీకు ఏమైనా ప్రాపర్టీస్ సేల్ చేయడం అనేది ప్రపోజల్ పెట్టి ఉంటే కనుక అవి వస్తాయి. అలాగే వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ మంచి ఆర్థికమైన లాభాలు, శాలరీ హైక్స్ ఇలాంటివి కనబడుతున్నాయి. ఎవరైనా జాబ్స్ కొంతమంది సీనియర్స్ కంపెనీలో స్టాక్స్ అవి ఇస్తారు కదా, వాటి మూలంగా చాలా మల్టిపుల్ బెనిఫిట్లు వచ్చే అవకాశం కనబడుతుంది. ఉత్తరాషాఢ వాళ్ళ మాత్రం స్తబ్దంగా, కాలం భారంగా ఉంటుంది. నిస్సహాయ స్థితిలో నడిపించుకుంటూ వెళ్తూ ఉంటారు. పరిహారం ఏం చేయాలి? మూల వాళ్ళు ఏం చేయాలి? ఫూల్ వటక భైరవుడిని ఆరాధించండి, లేదా సూర్య భగవాన్ని ఆరాధించుకోండి. ఓం హ్రీం బొం వటకాయ ఆపదధరణాయ కురుకురు వటకాయ బం హ్రీం బొం స్వాహ హోమం చేసుకోండి, జపం చేసుకోండి. పూర్వాషాఢ వాళ్ళు ఏం చేయాలి? 7 ఆఫ్ వ్యాండ్స్ మీకు చేసే అవకాశం కొంత తక్కువగా ఉంటుంది. ఇంకా కార్డు తెద్దాం. 9 ఆఫ్ సోర్ట్స్ నవగ్రహాలను ఆరాధన చేయండి, బాగుంటుంది. ఉత్తరాషాఢ మొదటి పాదం వాళ్ళు ఏం చేయాలి? ఎంపరర్ రాహుగ్రహాన్ని కానీ, శివారాధన కానీ చేసుకోండి. రాహుగ్రహాన్ని ఆరాధించండి, రాహుగ్రహాన్ని హోమం చేసుకుంటే బాగుంటుంది. ఈ పరిహారాలను కూడా 5వ తరగతి చదివితే లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. శుభం భూయాత్.